వచ్చేటప్పటికి పెట్టుకున్న ఆశలు తలకిందులవుతున్నాయి. అది సాధ్యాసాధ్యాలు కూడా అసాధ్యమే కనబడుతుంది. ఇప్పుడు చెప్పినటువంటి నిరుద్యోగులకు అందరికీ కూడా 20 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయంటే ఏడాదికి 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పి చివరికి స్విగ్గీలో జొమాటోలో ఉద్యోగాలు ఇప్పించామని కాస్త డ్రమటైజ్ చేసి ఫైనల్ గా 23 లక్షల కోట్లు తెచ్చేసాం, 23 లక్షల ఉద్యోగాలు వస్తాయి. కాకపోతే ఇవన్నీ ఆ కంపెనీలన్నీ ఎస్టాబ్లిష్ అయ్యాకంటే జనం నోటితో నవ్వట్లేదు. అదే సందర్భంలో కొత్త పథకాలు చెప్పిన వాటిలో వచ్చేటప్పటికి 100కి 90% ఫెయిల్యూరే కనబడుతున్నటువంటి ఇలాంటి సందర్భంలో ప్రభుత్వ వ్యతిరేకతని చంద్రబాబుకు వదిలేసి అనుకూలత ఒక ఎమోషన్ ని తను తీసుకొచ్చుకోవాలనుకుంటున్నాడు ఆయన. అదే సందర్భంలో రేపు పొద్దున్న తేడా వచ్చినా అది లోకేష్ కి సంబంధం. ఇప్పుడు రోడ్లు వేసినోడు, అటవులు బాగు చేసినోడు, పర్యావరణాన్ని బాగు చేసినోడు, తన శాఖలకు సంబంధించిన గ్రామీణాభివృద్ధి చేసినటువంటి వాడు పవన్ కళ్యాణ్. అదే సందర్భంలో ఎమోషన్స్ ని పండించిన వాడు పవన్ కళ్యాణ్, సనాతన ధర్మాన్ని కాపాడేవాడు పవన్ కళ్యాణ్. లోకేష్ రేపు ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఇట్లాగయ్యి అదిగో చూసారా నేను చంద్రబాబు అంటే అంత ప్రేమిస్తాను, అంత అభిమానిస్తాను, లోకేష్ కంటే ఎక్కువ ఇస్తాను. ఈవెన్ లోకేష్ కూడా మొన్న ఈ మధ్యన ఏదో చక్కటి కవిత వెళ్ళాడు కదా, నాకు పెద్దన్న అన్నటువంటి. కాబట్టి అంతటి ఎమోషన్ ఉంది చంద్రబాబు గారికి. నిజంగా ఒరిజినల్ దత్తపుత్రుడు నేను కాబట్టి నాలాంటి వాడికి తెలుగుదేశం వాళ్ళు కూడా ఓటేసి గెలిపిస్తే కదా జగన్ అధికారంలోకి రాకుండా చూసుకోవాలి. జగన్ రేపు పొద్దున అధికారంలోకి వచ్చి చాలా ప్రమాదకారి. కాబట్టి నాకేంటని రేపు అడగచ్చు కదా ఇట్లా చేస్తే. ఒకటి బీజేపీ ఓటర్ తన వైపు షిఫ్ట్ అయిపోయి రేపు పొద్దున